గులాబీ నేతల భూదందాలపై పోలీసుల ఫోకస్, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేపై కేసులు, ఆరోపణలపై ఆధారాల సేకరణ అంటూ ఒకరిని చూస్తున్నాగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో గులాబీ నేతలు చేసిన భూదందాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓ మాజీ మంత్రి మరో మాజీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. దీంతో గతంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వం మారడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ నాయకుల భూదందాలు బయటపడతామని ఎన్నికల సమయంలోని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు ఆక్రమణలు నమోదైన కేసుల వివరాలను పోలీసులు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయలు విలువ చేసే భూములకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. నమోదై ఉన్న కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం నుంచి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఉండడంతో విచారణ వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిపై షామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కేశవరం గ్రామంలో మల్లారెడ్డితో పాటు మరో 7 కలిసి 47 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారంటూ ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో 2185 చదరపు మీటర్ల స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు కేసు పెట్టారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ కేసులో ఫిర్యాదు చేసింది షేక్పేట తహసీల్దార్ కావడం మున్ముందు మరింత మంది బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సో వాస్తవంగా ఈ ధరణితోటి వీళ్ళు ఆ ధరణిని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున ఎక్కడైతే చిన్న చిన్న లోపాలు ఏవైతే వాటిని పట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరిపైన వాస్తవంగా ఆరోపణలు ఉన్నాయి వాస్తవంగా. సో అవన్నీ కూడా తిరిగి ప్రజలకు ఇచ్చే విధంగా ఈరోజు వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. లక్షల ఎకరాల భూములపై ఈరోజు లక్షల ఎకరాల భూములను వీళ్ళు దోచుకోవడం జరిగింది. సో దానిపైన మొత్తం కూడా ఆరా తీయాల్సిన బాధ్యత ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా చేయాల్సిన బాధ్యత ఉంది. దానిపైన వాస్తవంగా చేస్తాడు కూడా అని నాకు నమ్మకం ఉంది. చూద్దాం ఏమవుతుందో.